హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్ అలాగే ఇన్ కేసు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బేగా సాల్వ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మంచి మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని. ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి లక్ష్మి వాళ్ళ నాన్నగారిని అయితే ఈరోజు మూలకి తీసుకొస్తారో ఏదా అని చెప్పారనమాట. సో సడన్గా తెలిసింది. పంతులు గారు అయితే ఈరోజు ముహూర్తం పెట్టారు. ఈరోజు నైట్ 8 కల్లా ఆ పని చేయాలంట, ఆ పూజ. సో నేనైతే ఈరోజు యాక్చువల్గా సోమవారం లక్ష్మికి నాకు రెస్ట్ అనమాట. మళ్ళీ లక్ష్మికి మార్నింగ్ 7:30 కల్లా ఫోన్ చేసి డ్యూటీ ఉందని చెప్పి బుక్ చేశారు. సో లక్ష్మి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయింది. సో నేనైతే సిఆర్ తీసుకున్నాను. కానీ ఇంకా పిల్లలకు కూడా ఈరోజు నుంచి స్కూల్ హాఫ్ డేస్ అనమాట. మార్నింగ్ స్కూల్ సెలవు, మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాలంట. ఎందుకంటే ఈరోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. పక్కన మా ట్రైన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తుంది. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ నిజంగా ఆల్ ది బెస్ట్. ప్రతి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఓకే, బాగా రాస్తావు కదా? బాగా రాసి ఎగ్జామ్స్. 10th క్లాస్ నువ్వు 10th క్లాసా? ఏ ఎగ్జామ్ ఈరోజు? జీకే ఇంగ్లీష్. ఎస్. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే నేను శనగలు ఇంకా స్వీట్ కార్న్ ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా కాకరకాయలు అయితే తీసుకున్నాను. సో ఈరోజు వండుదాం అనుకున్నాను కానీ మరి ఊరు వెళ్ళిపోతాం మేము. బడాపేట వెళ్ళాలి మధ్యాహ్నం. సో ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మధ్యాహ్నం మనం తినడానికి వండుకోవాలి కదా, అందుకు రైస్ అయితే పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఏటట్టు ఉన్నాయంటే టమాటాలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి. వంకాయ ఫ్రై చేసేద్దాం. వంకాయ ఫ్రై చేసి పప్పు పెట్టేద్దాం. అయితే ఇప్పుడు త్రిశాంత్కి పెరుగన్నం పెడతాను. ఇద్దరు పెరుగన్నం తినేస్తే తింటున్నారా? కారం అదే కారం కారమా చూడు ఒకసారి అడుడే ఏంటంటున్నారు? పెరిగడం పచ్చడి. ఏం పచ్చడి? టమాటా పచ్చడి. తిను. ఇప్పుడు మనం చిక్కుడుకాయ వంకాయ ఫ్రై చేద్దాం. ఇంకా టమాటా పప్పు కూడా పెట్టుకుందాం. టమాటా పప్పు పెట్టాలంటే మనకి పప్పు కావాలి. పప్పు తాలింపు పప్పు పెడదాం. కొద్దిగా ఓన్లీ ఒక పూటకి సరిపడా వండుకుంటే తినేసి మళ్ళీ ఊరు వెళ్ళాలి. లెట్స్ గో. itu ఉండట్లేదు ఇది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 1 గంట అవుతుంది అనమాట. సో లక్ష్మి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. సో మనమైతే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తానండి. సో ఫైనల్గా కర్రీ చిక్కుడుకాయ వంకాయ ఫ్రై అనమాట. సో పప్పు అయితే ఓపెన్ చేయలేదు, పప్పు కూడా రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో సో పిల్లలకి పెట్టేస్తాను. లక్ష్మి వచ్చిన తర్వాత తిందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు బస్సు ఎక్కాము. పరిగెత్తి ఎక్కడికి వెళ్తున్నా? బరాడుపేట. ఎందుకు? మా నాన్నగారికి మాలక వేస్తున్నాను, అందుకే వెళ్ళిపోతాను అర్జెంట్గా. ఏదో డ్యూటీకి వెళ్ళావా? వెళ్ళి వచ్చాను. వెయిట్ చేస్తాను, టైం అయిపోయినా వెళ్ళవలసి వస్తుంది. ఎంత చేసి దీనికి వెళ్ళకపోతే బాగోదని వెళ్తున్నాను. మరి ఫ్రెండ్స్ పరిగెట్టి వచ్చాము. సో ట్రైన్కి వెళ్దామంటే ట్రైన్ ఇప్పుడు ఏం లేదనమాట. టైం ఇప్పుడు వచ్చేసరికి 4:30 అయిపోయింది. అందుకు బస్సు ఎక్కాము. బస్సుకి వెళ్ళిపోతాం. విజయనగరం దిగి మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. మొత్తానికి బడారపేట వచ్చాం. ఏంటండి? ఫ్రెండ్స్ ఇప్పుడు చేతపడి చేయడానికి వెళ్తున్నా. చెప్పడం మర్చిపోయినా ర్యాంక్ అయిపోయింది. బాగున్నావా? పిల్లలు ధనం పెట్టుకో. అంటే బాగున్నావా? ఏదైనా బాగున్నావా? ఏంటా అవతల చెప్పరా? బాగున్నావా? బాగాలేదా? ఏంటి లక్ష్మి డ్యూటీకి వెళ్ళిపోయింది కదా. నేను డ్యూటీకి వెళ్ళిన ఆఫీస్ కదా, కొద్దిగా బేగా వచ్చాను. లక్ష్మిది సెక్షన్లో కదా, లేట్ అయిపోయింది వచ్చేసరికి. 3 గంటలకి 4:30కి ఎక్కాం బస్సు. బుధవారం నాడు మొన్న బుధవారం చెప్పారు. నేను అదే ప్రాంతం వెళ్ళి కేట్ తీయించుకొని వచ్చేసాను. ఏటంటారు దీన్ని? ఏటంటారు? మామయ్యనే మూలకు తేడం. తెచ్చిన తర్వాత
ఇక నాకన్నీ దీపావళి అత్తయ్య బయటికి రావచ్చు. ఆ. ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ. నువ్వే మంది తీసి మంచి పొద్దుకెళ్ళి పంతులు కలిసి వెళ్ళి ఆ. లేకపోతే వస్తాను తోడు అడిగేసి ముందు అక్కడ తీసి ఆ. అక్కడ తీసిపోయి అక్కడ అడిగేసి 4 రోజులు ఉన్నాయండి అక్కడ అక్కడ వెళ్తాడు కదా అక్కడ ఇక్కడ అందుకే ఇప్పుడు వెళ్ళి కేకింగ్ చేసామా మనిషి పేరల్లా రావాలని అంతే ఊళ్ళు పూలు ఒగ్గేసి నువ్వు రాగా ఇప్పుడు తప్పదు కాబట్టి ఇప్పుడు పిల్లల్ని ఈడ్చుకొని వచ్చావు మరి అత్తమాన రావాలంటే రాలేరు కదా అదే కదా. ఎందుకంటే బాగున్నావా? బాగున్నావా? హీరో ఇద్దరం ఆటారే. ఫ్రెండ్స్, మా రిజిస్టర్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నావా? నేర్చేస్తాం ఇప్పుడే వచ్చా. ఊరి బాగుందా? చాలా. లక్ష్మి అయిపోయిందా? వచ్చావు ఇంటికి? తింటున్నావా? ఏం కూర? ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చామండి. వచ్చి ఇంకా చూసారు కదా అన్నీ చేసుకొని ఇంకా భోజనం అయితే చేస్తున్నాము. సో రేపు మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. ఇప్పటిదాకా మన వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పు లక్ష్మి.